అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 2026కి జనవరి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025ని 18 రాష్ట్రాలకు చెందిన 20 మంది బాలలు అందుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన 16 ఏళ్ల పర్వతారోహకుడు విశ్వనాథ్ కార్తికేయ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 26న వీర బాల దివస్ పురస్కరించుకుని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డులను ధైర్య సాహసాలు, కళలు, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవ, శాస్త్ర సాంకేతికత, క్రీడా విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వారికి అందజేస్తారు. ఇంకా ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వే సొరంగాన్ని చైనా ప్రారంభించింది. వాయువ్య చైనాలోని సింజియాంగ్ యూగర్ అటానమస్ రీజియన్ సెంట్రల్ తియాన్‌షన్ పర్వతాల మీదుగా 22.13 కిలోమీటర్స్ పొడవైన ఎక్స్‌ప్రెస్ వే సొరంగాన్ని తవ్వారు. ఈ సొరంగానికి తియాన్‌షన్ షెంగ్లీ అని పేరు పెట్టారు. నెక్స్ట్, రష్యా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్కాస్మోస్ ఒకేసారి 52 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. వోస్టోక్ని స్పేస్ పోర్ట్ నుంచి సోయజ్ 2.1B అనే వాహన నౌక ద్వారా డిసెంబర్ 28న ఈ ప్రయోగం చేపట్టింది. ఇందులో ఇరాన్‌కు చెందిన 3 కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిలో ఒకటైన పాయా బరువు 150 కిలోలు. ఇరాన్ ఇప్పటి వరకు కక్షలోకి పంపించిన అత్యంత బరువైన ఉపగ్రహం ఇదే. నెక్స్ట్, ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో మాగ్నస్ కార్ల్సన్ స్వర్ణ పతకం గెలిచాడు. ఇది ఆయనకి 6వ ప్రపంచ టైటిల్. గతంలో 2014, 2015, 2019, 2022, 2023లోనూ కార్ల్సన్ విజేతగా నిలిచాడు. వ్లాదిస్లావ్కు రజతం, భారత స్టార్ ప్లేయర్ అర్జున్ ఇరిగేషి కాంస్యం గెలిచారు. ఒక ప్రపంచ చెస్ టోర్నీలో పతకం గెలవడం అర్జున్‌కి ఇదే తొలిసారి. నెక్స్ట్, మహిళల విభాగంలో రష్యాకు చెందిన అలెగ్జాండ్రా గొరియాచ్కినా స్వర్ణం, చైనాకు చెందిన జుజినర్ రజత కైవసం చేసుకోగా భారత స్టార్ ప్లేయర్ కోనేరు హంపి కాంస్యం దక్కించుకున్నారు. ఇది ఆమెకు 5వ ప్రపంచ ర్యాపిడ్ టైటిల్. గతంలో 2019, 2024లో స్వర్ణ పతకాలు, 2023లో రజతం, 2012, 2025లో కాంస్య పతకాలు సాధించింది. నెక్స్ట్, స్కీయింగ్ చేస్తూ దక్షిణ ధృవానికి చేరుకున్న అతిపిన్న భారతీయ వ్యక్తిగా కామ్యా కార్తికేయన్ ఘనత సాధించారు. ఈమెకి 18 ఇయర్స్. -30 డిగ్రీస్ ఉష్ణోగ్రతను ప్రచండ శీతల గాలులను తట్టుకుంటూ ఆమె దాదాపు 115 కిలోమీటర్ల దూరం స్కీయింగ్ చేసింది. ప్రపంచంలో స్కీయింగ్ ద్వారా అక్కడికి చేరుకున్న 2వ అతి పిన్న వయసు మహిళ కామ్యా. నెక్స్ట్, భారత్ విజయవంతంగా ప్రళయ్ క్షిపణి పరీక్షలను 2025 డిసెంబర్ 31న నిర్వహించింది. ఒడిషా తీరం నుంచి వరుసగా ఒకదాని వెంట ఒకటి 2 ప్రళయ్ మిస్సైళ్లను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ప్రయోగించింది. ఈ 2 నిర్దేశిత లక్ష్యాలను ఛేదించాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణులను DRDO అభివృద్ధి చేసింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకెళ్లే ప్రళయ్ 500 to 1000 kgs వరకు పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. నెక్స్ట్, దేశంలో గతేడాది అంటే 2025లో వార్షిక సగటు ఉష్ణోగ్రత దీర్ఘకాలిక సగటు కంటే 0.28 డిగ్రీస్ అధికంగా నమోదైనట్లు భారత వాతావరణ విభాగం IMD పేర్కొంది. 2025 ఏడాదికి సంబంధించిన వాతావరణ నివేదికను 2026 జనవరి 1న విడుదల చేసింది.
1901లో ఉష్ణోగ్రతల నమోదు ప్రారంభించిన తర్వాత 2025 8వ వేడి సంవత్సరంగా నిలిచింది. నెక్స్ట్, అమెరికాలోని న్యూయార్క్ నగర 112వ మేయర్గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ ప్రమాణం చేశారు. మాన్హట్టన్లోని ఓ చారిత్రక సబ్వే స్టేషన్లో ఈ కార్యక్రమం జరిగింది. న్యూయార్క్లో తొలి ముస్లిం మేయర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్, గణాంకాలు పథకాల అమలు శాఖ MOSPI 2026 జనవరి 1న కొత్త లోగోను విడుదల చేసింది. దేశ అభివృద్ధి ప్రక్రియలో డేటా ప్రాముఖ్యతను ఈ కొత్త లోగో వర్ణిస్తుందని వెల్లడించింది. లోగోలో ఉన్న అశోక చక్రం నిజానికి పారదర్శకతకు, మంచి పరిపాలనకు గుర్తు కాగా, రూపాయి చిహ్నం ఆర్థిక ప్రణాళికలో, విధాన రూపకల్పనలో, దేశ వృద్ధిలో గణాంకాల కీలక పాత్రను ప్రతిబింబిస్తుంది. అందులో ఉన్న అంకెలు, చిహ్నాలు అధునాతన డేటా వ్యవస్థను, స్టాటిస్టిక్స్ సైన్స్ను తెలుపుతాయని వివరించింది. నెక్స్ట్, బ్రహ్మపుత్ర నదిపై కొత్త ఆధునిక నదీ టెర్మినల్ ఎక్కడ ప్రారంభించారు అంటే గువాహటి. 12వ అంతర్జాతీయ టూరిజం మార్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సిక్కిం. 2025 ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఏ రాష్ట్రంలో నిర్వహించారు? రాజస్థాన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ నివేదిక 2025 ప్రకారం గత దశాబ్దంలో భారత క్షయవ్యాధి తగ్గింపు స్థాయి దేశంలో ఎంత జరిగింది? 21%. 2025 G20 లీడర్స్ మీటింగ్ ఎక్కడ నిర్వహించారు? జోహాన్స్బర్గ్. డోక్లాం, చోలా ప్రదేశాలను మొదటిసారి పర్యాటకుల కోసం ఏ రాష్ట్రంలో తెరవనున్నారు? సిక్కిం. ఆగ్నేయాసియాలో అతిపెద్ద అంతర్జాతీయ బౌద్ధ కార్యక్రమం అంతర్జాతీయ త్రిపిటక జప ఉత్సవాన్ని ఏ దేశంలో నిర్వహించారు? ఇండియా. 2025 డెఫ్లింపిక్స్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో ప్రపంచ రికార్డు సృష్టించింది ఎవరు? ధనుష్ శ్రీకాంత్. భారత సైన్యం ఇటీవల అఖండ ప్రహార్ వ్యాయామం ఎక్కడ నిర్వహించింది? జైసల్మీర్. జపనీస్ వాస్తుశిల్పం నుంచి ప్రేరణ పొందిన పబ్లిక్ ప్లాజా వర్క్ ఎక్కడ నిర్మించారు? ప్రయాగ్రాజ్. హిందూ మహాసముద్రంలో 6000 మీటర్ల లోతులో పనిచేయడానికి రూపొందించి ప్రపంచంలో అత్యంత లోతైన నీటి అడుగున పరిశోధన ప్రయోగశాలను నిర్మించాలని ఏ దేశం ప్రకటించింది? ఇండియా. ఇటీవల మరణించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సాలుమరాడ తిమ్మక్క ఎవరు? పర్యావరణవేత్త. నెక్స్ట్, అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం 2025 ఎప్పుడు నిర్వహించారు? నవంబర్ 17. రావులానే పండగ ఎక్కడ జరుపుకున్నారు? హిమాచల్ ప్రదేశ్. భారత్ చంద్రయాన్ 4 మిషన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించాలని యోచిస్తుంది? 2028. ఏ దేశ మాజీ ప్రధానికి మరణశిక్ష విధించారు? బంగ్లాదేశ్. మనోరమ న్యూస్ మేకర్ అవార్డు 2024 ఎవరికి లభించింది? సురేష్ గోపి. ప్రపంచంలో మొదటి గ్రీన్ ఇంధన లెవీని ఏ దేశం ప్రారంభించింది? సింగపూర్. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్ పేరుతో తన మొదటి పూర్తి మహిళా డ్రోన్ ఆపరేషన్స్ యూనిట్ని ఎక్కడ ప్రారంభించింది? గ్వాలియర్. సీనియర్ మహిళల ఇంటర్ జోనల్ T20 ట్రోఫీ 2025ను ఎవరు గెలుచుకున్నారు? పశ్చిమ జోన్. ఏ రాష్ట్ర వ్యవసాయ శాఖ సుస్థిర వ్యవసాయం సంపన్న రైతు శేశ్వత్ శెట్టి సమృద్ధి షేట్కారి అనే నూతన నినాదాన్ని స్వీకరించింది?
మహారాష్ట్ర. 2025 నవంబర్ నాటికి క్యాబినెట్ సెక్రటేరియట్లో కార్యదర్శి అదనపు బాధ్యతను ఎవరికి అప్పగించారు? పరాగ్ జైన్. తొలి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియంస్ సస్టైనబిలిటీ అవార్డును ఏ సంస్థ అందుకుంది? ది బార్బడోస్ మ్యూజియం అండ్ హిస్టారికల్ సొసైటీ. ఐఎస్ఎస్ఎఫ్ రైఫిల్ లేదా పిస్టల్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2025లో భారత్ మొత్తం ఎన్ని పతకాలు గెలుచుకుంది? 13. భారతదేశం యూకే ఉమ్మడి సైనిక శిక్షణ వ్యాయామం అజేయ వారియర్ 25 8వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించారు? రాజస్థాన్. దేశంలో మొదటి నది ఫెర్రీ టెర్మినల్ ఎక్కడ ప్రారంభించారు? గువాహటి. ప్లాస్టిక్ వేస్ట్ బ్రాండ్ ఆడిట్ 2025ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? పంజాబ్. నవంబర్ 20న ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు? ప్రపంచ బాలల దినోత్సవం. పౌరులకు ప్రభుత్వం నుంచి సేవలు అందించడానికి వాట్సాప్లో మీ సేవను ప్రారంభించిన రాష్ట్రం తెలంగాణ. భారతీయ పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని నవంబర్ 22 నుంచి ఏ దేశం నిలిపివేసింది? ఇరాన్. జిఐ ట్యాగ్ పొందిన అంబాజీ పాలరాయి ఏ రాష్ట్రానికి చెందింది? గుజరాత్. టెస్ట్ క్రికెట్లో 4000 పరుగులు 300 వికెట్లు తీసిన రెండో భారతీయుడు ఎవరు? రవీంద్ర జడేజా. ఫిఫా ప్రపంచ కప్కి అర్హత సాధించిన జనాభా పరంగా అతి చిన్న దేశం ఏది? కురాకావో. తాజా వాతావరణ మార్పు పనితీరును సూచిక 2026లో భారత్ ఏ ర్యాంకు సాధించింది? 23వ ర్యాంకు. నార్కో ఉగ్రవాదులపై ఆపరేషన్ సదరన్ స్పియర్స్ని ప్రారంభించిన దేశం ఏది? అమెరికా. చకర్డ్ కీలా బ్యాక్ ఆసియా నీటిపాములో మొదటి ఆల్బినిజం కేసు ఏ రాష్ట్రంలో నివేదించారు? అసోం. చాణక్య డిఫెన్స్ డైలాగ్ 2025 3వ ఎడిషన్ ఏ నగరంలో నిర్వహించారు? న్యూఢిల్లీ. హార్న్బిల్ ఫెస్టివల్ 2025లో భాగస్వామిగా నియమించిన దేశం? యునైటెడ్ కింగ్డమ్. ఆసియా విత్తన కాంగ్రెస్ 2025ని ఎవరు ప్రారంభించారు? శివరాజ్ సింగ్ చౌహాన్. సకురాజమా అగ్నిపర్వతం ఎక్కడ బద్దలైంది? జపాన్. 56వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం 2025 ఎక్కడ నిర్వహించారు? పనాజీ. ఎవరి నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం 2026-31కి సంబంధించిన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది? అరవింద్ పనగారియా. యూనిసెఫ్ ఇండియాలో బాలల హక్కుల కోసం ప్రముఖ న్యాయవాదిగా ఎవరు ఎంపికయ్యారు? కీర్తి సురేష్. సరుకు రవాణా రైలు వ్యాగన్ లాకింగ్ పర్యవేక్షణ వ్యవస్థ దృష్టిని అభివృద్ధి చేయడానికి భారత రైల్వే ఏ సంస్థతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? ఐఐటి గువాహటి. భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్ను పొందిన పన్నా వజ్రం ఏ రాష్ట్రానికి చెందినది? మధ్యప్రదేశ్. ఏ విశ్వవిద్యాలయం సభ్యత్వాన్ని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ రద్దు చేసింది? అల్ ఫలాహ్ యూనివర్సిటీ. 10వ ప్రపంచ ఆర్థిక సదస్సు ఎక్కడ నిర్వహించారు? ముంబై. దేశంలో 100% సైబర్ మోసాల ప్రతిస్పందన వ్యవస్థను కలిగి ఉన్న మొదటి రాష్ట్రం గోవా. ఫ్రాన్స్ ప్రతిష్టాత్మకమైన చవాలియర్ అవార్డు 2025తో సత్కారం పొందిన భారతీయుడు తోట తరణి.
అకాడమీ గౌరవ పురస్కారం 2025 ఎవరికి లభించింది? డెబ్బీ అలెన్, టామ్ క్రూయిజ్, విమ్ థామస్. డిజిటల్ దిర్హాంను చట్టబద్ధమైన టెండర్ చేసిన దేశం ఏది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే స్టూడెంట్స్, ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ మళ్ళీ చూద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.